బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో జగన్ ముఖాముఖి భేటీ కానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశంలో వైసీపీ ప్రధాన వ్యూహరచన చేయబోతోంది అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎదురవుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు. వీటితో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి సర్ అంశంపై, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ నూతన కమిటీల నిర్మాణం, నియామకాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ భేటీలో రోడ్ మ్యాప్ సిద్ధం కానుందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఈ రోజు ఉదయం 11 గంటలకి తాడేపల్లిని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరుగా ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై, పార్టీ వ్యూహరచనపై ఈ రోజు ప్రధానంగా కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే SIR సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి నిర్మాణంపై కూడా ఈరోజు ఈ ప్రధాన సంఘ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలిక రాజకీయ పరిణామాలపై ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చిస్తారు. అదేవిధంగా వారికి దిశానిర్దేశం చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చే ఎన్నికల్లో మనం అధికారాన్ని సాధించుకునే విధంగా ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, దాంతో పాటు కూటమి పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటి మీద కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరిని కూడా నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి మోటివేట్ చేయబోతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ మొత్తం మన ఎన్నికల సమయంలో ఏ విధంగా దానికోసం పనిచేసినా మనం చూసాం. అయితే చిన్న చిన్న లోపాల వల్ల వాళ్ళు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈసారి అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ కూడా సమన్వయం లోపం లేకుండా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఏం చేయాలో అవన్నిటి మీద కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో జిల్లాల వారీగా సమావేశం అవుతున్నారు. ఆ జిల్లాల వారీగా సమావేశమైనటువంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ రీజనల్ కోఆర్డినేటర్లు కానీ, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, దాంతో పాటు ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఎక్కడో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల పార్టీకి సంబంధించి వేగంగా ముందుకు వెళ్ళట్లేదనేది జగన్మోహన్ రెడ్డి గమనించారు. వాటన్నిటిని కూడా పటాపంచలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇటు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మళ్ళీ పూర్వం ఏ విధంగా అయితే వాళ్ళంతా కూడా పనిచేశారో ఆ విధంగా వాళ్ళందరినీ పని చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మరి కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయం సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ప్రజల్లో ఒక పక్క యుద్ధ ప్రభావం వల్ల ప్రజలంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే కొన్ని రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ లేక అక్కడ వాటిని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తుందని చెప్తుంది కదా, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాంతో పాటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల అరాచకాలకు సంబంధించి కూడా పదే పదే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పెద్ద ఎత్తున వాటి గురించి మాట్లాడుతుంది. వాటన్నిటి గురించి ముఖ్యంగా అమరావతికి సంబంధించి కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ మావుగిన అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చి మాట్లాడతాం. కానీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు పెట్రోల్ పంపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంత బలంగా ఉందో చూపించేటువంటి ప్రయత్నాలు చేశారు. కింద నుంచి పై దాకా అందరూ కూడా కలిసి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకి భవిష్యత్ పై దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.